సమయం ఈరోజు వచ్చింది. ఇప్పుడే ఓటు వినియోగించుకొని రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పరిపాలన, దానికి ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. ఈరోజు పోలింగ్ సరళి చూస్తూ ఉంటే పొద్దున్నే 7 గంటలకు పోలింగ్ అంటే 6:30-6 గంటల నుంచే పబ్లిక్ వచ్చి ఓట్లు వేయడం కోసం నిలబెట్టారంటే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో అర్థం చేసుకోవాలి. నాకు నిన్న సాయంత్రం ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాను. సార్ నేను జస్ట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్ సార్ అంటే, అదేంటిది అమెరికా కదా అంటే, లేదు సార్ ఆల్ ద వే 9000 కిలోమీటర్స్ ఫ్లై అయ్యి జస్ట్ ఓటు వేయడం కోసం నా ఓటు సాగర్నగర్లో ఉంది, నేను మీకు ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి రావడం జరిగింది. అంటే ఏంటి దీనికోసం ఇన్ని వేల కిలోమీటర్లు వేయాలి అంటే, లేదు సార్ నేనే కాదు నాతో పాటు వేలాది మంది రోజు అమెరికా లేకపోతే అబ్రాడ్లో ఉన్న వాళ్ళే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేయాలని రావడం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషం. మనం కూడా చూసాం నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పబ్లిక్, అది బై రోడ్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, అన్ని మార్గాల ద్వారా కూడా వేలాది మంది అంటే టోల్ గేట్స్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేసి తీసుకొస్తూ ఉంది. అంటే గతంలో మనం చూసేవాళ్ళం సంక్రాంతి పండగకి ఇలాగా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి నిర్మాణంగా తయారీ వచ్చేవాళ్ళం. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి ఓట్లు వేయాలి. అక్కడ కూడా యాక్చువల్గా ఓటింగ్ ఉంది, తెలంగాణలో కూడా ఈరోజు ఓటింగ్ ఉంది ఎంపీ ఎలక్షన్స్. అయినా సరే మాకు అక్కడ అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, మేము ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని చేసిన వాళ్ళంతా రావడం జరిగింది. లాస్ట్ 1 వీక్లో అయితే ఎలక్షన్ మొత్తం కూడా చూసిన తర్వాత నాకు ఈరోజు జరగబోతున్న ఎలక్షన్లో వన్ సైడ్ ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్తితోటి తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతా ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి వాళ్ళ పర్యటనలు, వాళ్ళు ఇచ్చిన స్పష్టత, దాంతోపాటు ఇటీవల జరిగిన పరిణామాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి కొత్త చట్టాలు, ఏదైతే ప్రజల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్న కొత్త చట్టాలు కావచ్చు, వీటన్నిటితో పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసిన విస్తృతమైన ప్రచారం, ఇవన్నీ కలిపి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా భూస్థాపన చేసే విధంగా ఈరోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. నాకైతే నేను 4 రోజులుగా ప్రజల్లో ఈ ప్రచార నిమిత్తం చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన, బ్రహ్మాండమైన పాజిటివ్. గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుందో అలాంటి స్పందన ఈసారి మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు మొన్నే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ సంబంధించి వెళ్ళి కూడా ఓటింగ్, ఆ ఓటింగ్లోనే ఈ ఇండికేషన్ అంతా రావడం జరిగింది. ఏదైతే 80-90% అబవ్ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ప్రారంభాలు పడ్డాయని కూడా మనకు ఆ ప్రాథమిక అంచనాలు కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి వేవ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపు 4వ తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉందో, కౌంటింగ్ రోజు సాయంత్రం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ గారు కలిసి లేఖిస్తారు. అలాగే జూన్ 9న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎవ్రీథింగ్ సెట్. మరి భారీ మెజార్టీ, గతంలో ఎప్పుడు రాని ఒక భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు. మరి ఇన్ని రోజుల పడ్డ కష్టానికి ఈరోజు మనకి ఫలితం రాబోతుంది. కాబట్టి మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే మిత్రపక్షమైన జనసేన, బీజేపీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సాయంత్రం దాకా పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది, ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించాలనో లేకపోతే దీన్ని ఎలక్షన్ వాయిదా వేయాలనో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ సంయమనంతో ఉండి పోలింగ్ చక్కగా కంప్లీట్ చేసుకొని ఆ చివరి ఓటు దాకా కూడా వేయించుకొని ఆ ఈవీఎం క్లోజ్ చేసి సీల్ వేసేదాకా ఉండి ఆ మిషన్లు బయటకు బయలుదేరేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం నెరవేరే రోజు ఈరోజు, అందుకని అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మంచి ల్యాండ్ స్లైడ్ కూటమిని గెలిపించాలి. మళ్ళీ రాష్ట్రానికి పూర్వవైపు వచ్చే విధంగా అందరూ కూడా ఇందులో పాల్గొంచుకోవాలని చెప్పి మరొకసారి అప్పీల్ చేస్తున్నాం.